మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల ఇటు పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. సో ఇది అండి గరికపాటి గారు మాట్లాడిన వీడియో క్లిప్. మేజర్గా స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ ఫుడ్ కానీ అవేవి అరేంజ్ చేయకుండా చేస్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది అనేసి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన సపరేట్ ఈ క్లిప్ను కట్ చేసి, అంటే వీడియో చూసే వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆయన వీడియో చూసిన వాళ్ళు ముందు వెనక ఏం చెప్పారో వదిలేసి మధ్యలో ఉన్న క్లిప్ మాత్రం కరెక్ట్గా ట్రిమ్ చేసేసి దాన్ని వీడియో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పైన ఒక టెక్స్ట్ కింద ఒక టెక్స్ట్ రాసేసి ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అంటే అసలు గరికపాటి గారు నిజంగానే తప్పుని ప్రచారం చేశారా? అక్కడ తప్పుడు ప్రచారం చేయనప్పుడు మీరు ఎందుకు తప్పుగా చెప్పాలి? ఆయన మాట్లాడింది 100% కరెక్ట్. ప్రజెంట్ ఒకప్పుడు జనరేషన్లో చూడండి, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times ఫుడ్ దొరికేది గవర్నమెంట్ స్కూల్స్లలో. సో ఇప్పుడు 1 time ఫుడ్ పెట్టారు, బుక్స్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, అంటే యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్స్ ఇస్తారు. అవి అప్పుడు ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా ఉన్నాయి. సో వీటిని పర్టిక్యులర్గా మీరు ఎందుకు వద్దని చెప్పారు, ఎందుకు బంద్ చేయమంటున్నారు అనేసి అడుగుతున్నారు. ఆయన చెప్పినట్టే నేనే అడుగుతున్నాను. మన దగ్గర సపోజ్ నా బాబు ఉన్నాడండి, నా బాబుని నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను, వాడు వెళ్ళి చదువుకుంటున్నాడు. ఆడికి ఒక స్కూల్ కట్టే బాధ్యత లేదు నాకు, అండ్ వాడికి బుక్స్ తీసుకురావాల్సిన బాధ్యత లేదు, అండ్ వాడికి యూనిఫామ్ కొనించాల్సిన బాధ్యత లేదు, ఒక పూట ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత కూడా లేదు కదా. అలాంటప్పుడు నా కొడుకు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ వాడన్ని వసతులన్నీ పొందుతున్నప్పుడు, సో నేను రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను ఎలా ఉంటాను?